బావా, ఎందుకు నీకు ఈ కష్టాలు? నన్ను లగ్గం చేసుకుంటే నీ బిడ్డకు తల్లిగా నీకు తోడుగా నేను అన్ని పనులు చేసి పెడతా కదా. అలవాటు అయిపోయింది హారిక. ఈ పనులు నాకు పెద్ద కష్టమేం కాదు. జరుగు బావా, నేను దోముతా. జరుగు, నేను దోముతా. బావా, నేను నీకు సాయం చేసిన కదా, నాకు ఏమి ఇయ్యవా? ఏందే? ఏం కావన్నే? ఒక ముద్దు ఇయ్యచ్చు కదా. బాపు అచ్చి ఏందే పొద్దుగాల గీడికి వచ్చినావు? నిద్ర పడతలేదు బావా, పడుకుంటే నువ్వే గుర్తుకొస్తున్నావు. దానికి నేనేం చేయన్నే? మెడికల్ షాప్ పోయి నిద్ర కూడా తెచ్చుకొని వేసుకొని పడుకో. పో బావా. బావా, చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. అక్కేమో చచ్చిపాయే, తాగి తాగి నా మొగడు చచ్చిపాయే. నన్ను పెళ్లి చేసుకో బావా. ఏ పోయే. ఏంది బావా, నేనంటే నీకు ఇష్టం లేదా? హారిక, నీకు పెళ్లి కాకముందు నేనంటే ఇష్టమైన సంగతి చెప్పిపోతివి. ఇప్పుడు నీ పెళ్లి చేసుకున్న భారస్థాన్ని నీకు ఇవ్వలేను. చిట్టి, అన్నం వండి పెట్టినా, మధ్యాహ్నం అన్నం తిను. బయట ఎక్కడ తిరగకు, ఇంటికన్నా ఆడుకో, సరేనా? సరే బాపు. హారిక, ఏదో పని వాడొచ్చును? ఏం లేదు బావా, చిట్టిని నిన్ను చూసుకోదామని వచ్చిన. సరే హారిక, వీలైతే మధ్యాహ్నం వచ్చి చిట్టికి అన్నం పెట్టిపో. నేను పనికోతున్నా. చిట్టి, మాతో ఆడుతావా? బా బా
చిట్టి మాతో ఆడితే నీకు చాక్లెట్ ఇస్తా. ఇగో 2 ఇస్తా. ఇక్కడ వద్దు కానీ మాడితో ఆడుకుందాంపా. ఏమైంది బిడ్డ? ఏమైంది తల్లి? చుట్టేందిరా? ఏమైందిరా? అన్నయ్యనా? ఏ అన్నయ్యరా? ఊళ్ళేమన్నారా? ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? ఏమైంది బావా? ఎందుకు ఎడుతురు? నా బిడ్డ చూస్తే భయమవుతుంది. ఆడక నన్ను చూస్తే అవుతారు. ఇది ఏం జరిగిందో అని చెప్పలేకపోతుంది. పూజ ఏమైంది బిడ్డ? బావా, మన చిట్టిని ఎవరో పాడు చేసిరు బావా. సరే బావా, నేను ఇంటికి పోతున్నా. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. దేవుడా, నా బిడ్డకి ఎందుకయ్యా కింద అన్యాయం చేసినావు? అందుకే అంటారు, ఈయనకంత తండ్రి లేకున్నా పోలే గాని ఏ కులకులంత తల్లి ఉండాలని. నాకు భార్య అవసరం లేదనుకున్నా, కానీ నా బిడ్డకు తల్లి కావాలి. నా బిడ్డకు తల్లి కావాలి.
ఏంది బావా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినావు? హారిక, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ మాట కోసమే బావా 15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. సంతోషం హారిక, నా మాట కాదనుకుంటే పెళ్లి కొప్పుకున్నందుకు. కాకపోతే అంత ఆడంబరంగా కాదు, ఏదో ఒక గుళ్ళు వేసి చేసుకుందాం పెళ్లి. బావా నీకోసం తాళి ఎప్పుడు దగ్గరనే పెట్టుకొని తిరుగుతున్నా. నువ్వెప్పుడు మనసు మార్చుకునేది తెలియదు. కట్టు ఇప్పుడే. బావా నా మీద ఇంత ప్రేమ ఉండి ఇన్ని రోజులు ఎందుకు బావా నన్ను దూరం పెట్టినావు? ఈ వయసులో నేను పెళ్లి చేసుకుంది నా భార్య కావాలని కాదా హారిక, నా బిడ్డకు తల్లి కావాలని. అంటే నా మీద ప్రేమతోని కాదా బావా? సరే బావా, ఏదేమైనా నీ పెళ్ళన్నైనా నాకు అదే చాలు. చిట్టి తల్లి, ఈ రోజు నుంచి ఈమెనే మీ అమ్మ. ఒకసారి అమ్మ అని పిలవమ్మా. అమ్మా. హారిక, చిట్టి స్నానం చేయలేదు, స్నానం చెప్పిపో. సరే బావా. అరే ఆ పిచ్చిదాన్ని పట్టుకొని మాడితోట్లోకి పంపారా. అన్న వాళ్ళ ఇంటికాడ అలా అయ్యి ఉంటాడు కావచ్చు. అలా ఇప్పుడే పనికేంట్రా? అయితే పోదాం పా మరి. హారిక, డాక్టర్ ఏమన్నదే? చిట్టి నువ్వు లోపలికి పోయి పండుకపో అమ్మ. బావా మన చిట్టి నిలదప్పింది. ఏంది హారిక మన పరిస్థితి? ఈ ముచ్చట నలుగురు ఎత్తే మన పరిస్థితి ఏంటిది? ఆ పసిబిడ్డ ఇంకో పసిబిడ్డకి జన్మనిస్తే దాని పరిస్థితి ఏంటిది? ఈ దేవుడు నా బిడ్డకి కింద అన్యాయం చేస్తున్నా, ఈ దుర్మార్గులకు నా బిడ్డ దొరికిందా? బావా నువ్వు బాధపడకు బావా, ఎట్లయితే గట్లయితది గాని. అరే ఆడ వసంతలకు నెల అవుతుందిరా. ఇట్లనే పిచ్చిదాన్ని పట్టుకురా పూర్రా. కానీ 6 నెలల కడిపోయింది మామ, దాన్ని ఏం చేసుకుంటావు? అరే పిచ్చోడా, 9 నెలల కడపైనా మన అవసరం తెచ్చుకోవచ్చా? అంతే అంటావు మామ? అయితే వా మరి పోదాం. అరే పోయా పిచ్చిదాన్ని పట్టుకురా పూరా. సరే మావా. అలా అమ్మ నాన్న ఉన్నారా? ఏస్తాం ఇయ్యలాడు పోయి దమ్ము కూడా దంపా మార్చెట్లా. సరేపా.
బాబు నాకు అద్దు కాపు వస్తుంది నాకు ఆకు ఆకు వస్తలేదు. బావా నువ్వేం బాధపడకు బావా. బావా సిలిండర్ అయిపోయింది, నేను ఇంకా మామిడి తోటలకు పోయి గొన్నని కట్టలేరు కత్తా. సరేదా. పూజ, చిట్టి, పూజ, చిట్టి. చిట్టి, చిట్టి. ఎత్తకపోయే తీగ కాలుకు తగలడం అంటే ఇదేరా. ఏమైంది మామ? అటు చూర్రా. ఏంది పాప, మా మీద పానం కొట్టుకొని వచ్చినావా? ఎట్లయితేంది మామ, రానే వచ్చింది కదా. ఎవరా మచ్చ, మన ముగ్గురిట్లల్లా దీనికి కడుపులో ఎరగ బిడ్డకు తండోడై ఉంటారా? బావా, 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 మన చిట్టిని పాడు చేసిన దుర్మార్గులు ఎవరో తెలిసింది బావా. ఎవ్వడే వాడు? దేవుడు బావా. హారిక, ఒక్కొక్క నా కొడుకును మక్కిలిని కొట్టత్తా. ఆగు బావా. బావా మక్కలిరి కొట్టుడు కాదు, ఆ నా కొడుకుల్ని ముక్కలు ముక్కలు నరికిరా. నీకేం బాధ లేదు, ఎట్లనే వేసి నిన్ను బయటకు తీసుకొస్తా. ఒక్కవేళ నువ్వు బయటకు రాలేవనుకో, మన బిడ్డ నేను జాదుకొని బతుకుతా. అదృష్టం కొద్దా పిచ్చి వచ్చింది అనుకుంటా, లమ్మొచ్చింది ఇంద్రా. ఛే,
వద్దు, నీ దండం పెడతా, నన్ను వదిలే ప్లీజ్. అరే లోక జ్ఞానం కూడా నేను 18 ఏళ్ళ పసిబిడ్డరా, కొంచెమన్నా జాలనిపించలేదారా? అరే నీకు బతికే అర్హత లేదురా. నువ్వు బతికుంటే నాలాంటి తండ్రి బిడ్డల్లాగా ఇంకెంతో మందిని బలి తీసుకుంటావురా. అందుకే నీకు చావాల్సిందేరా.